నా పేరా పుష్పరాజ్. ఏంట్రా ఈ సౌండ్? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అరే, ఇద్దరు నేలపై పడి ఉన్నారా? తలకి గాయాలు కూడా అయినట్టున్నాయి. సరే, వీళ్ళని రక్షించాలే. హీరోలా కనిపిస్తే మిత్రవింద నా వైపు చూస్తుందేమో. నేను ఎవరిని? ఇక్కడ ఏం జరిగింది? నాకు కూడా ఏం గుర్తులేదు. నేను ఎవరు కూడా నాకు తెలియదు. ఏదే మంచి ఛాన్స్, మిత్రవింద నా సొంతం అవుతుంది. అరే, నీ గుర్తులేదా? నువ్వు పుష్పవే. నేను మగధీరనే. నిజమా? నాకేం గుర్తులేదా? అవును బ్రో, నువ్వు పుష్పవే. చాలా బలహీనుడివే. నీకేం చేత కాదా? నేను మగధీరనే. మిత్రవింద నాదే. నిజమే, నేను కొంచెం వీక్ గా ఉంటాను. కానీ నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది. ఇది సరిగ్గా లేదు. మగధీరా, మనం చేతులు కలిపినప్పుడు ఆ ఎలక్ట్రిక్ షాక్ ఎందుకు రావట్లేదు? అయ్యా, షాక్ రావట్లేదా? బహుశా నా బాడీలో కరెంట్ ఛార్జ్ అయిపోయిందేమో. సరే, వైర్లు కనెక్ట్ చేసే షాక్ ఇచ్చేలా చేస్తే ఆమె నమ్ముతుంది. ఈ ప్లాన్ సూపర్. ఎదిగా ఎప్పుడు నా చేయి పట్టుకో, షాక్ కొడుతుంది. రెడీగా ఉండా. అబ్బో, కరెంట్ కొంచెం ఎక్కువైందే. అయ్యో, ఏమైంది? అతను బతికే ఉన్నాడా? అరే, అతను చనిపోయాడు. అరే, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. నేను మగధీరనే, అతడు పుష్ప. అవును, అతను నన్ను మోసం చేయడానికి ట్రై చేశాడు.